What is today's date? It's Wednesday, February 12th. Ravi, విన్నావా? ఏంటి It's Wednesday, February 12th. 12th ఈరోజు. ఒక్క నిమిషం గుర్తొచ్చిందా? సరిగ్గా గుర్తు చేసా సుష్మా, ఒక్క నిమిషం. అమ్మయ్య. ఓకే ఏంటి ఓకే? 12th కదా, టీడీఎస్ కట్టాను లేదని భయపడ్డాను. టీడీఎస్ కట్టాను లేదు, మళ్ళీ ఫైన్ పడుతుంది నాకు అని చెప్పి. TDS కాదు, ఈరోజు February 12th. విన్నా కదా, చెప్పావు బాగా గుర్తు, థ్యాంక్ యూ చెప్పాను కదా. అది కాదు, February 12th అంటే గుర్తు రాకపోవడం ఏంటి? ఏంటి సుష్మా నీ గోలా? February 12th అంటే గుర్తు రాకపోవడం ఏంటి అంటున్నా. చెప్పాను కదా టీడీఎస్ విషయం అయితే చేసి. ఓహో జిఎస్టీ అనుకుంటున్నావా? అది టైం ఉంది ఇంకా, నా టైం. కాదు, ఏంటి February 12th తర్వాత ఏంటి? 13th 13 తర్వాత 14th అయితే మరేంటి 14th? 14th ఏముంటది? మన షూటింగ్ 15 నుంచి. షూటింగ్ కాదు, February 14th ఏంటి? థ్యాంక్ యూ. మా ఫ్రెండ్ రమేష్ గారి బర్త్డే. ఈసారి నేను లాస్ట్ టైం కూడా వాడిది మర్చిపోయానని చెప్పి చాలా ఫీల్ అయ్యాడు. ఈసారి వాడికి విషెస్ రిమైండర్ చేస్తున్నావు కదా, కావాలని చేస్తున్నావు కదా. కావాలని చేయడం ఏంటి సుష్మా? మరేంటి? ఏం కావాలని ఏం చేస్తున్నాను? February 14th ఏంటి? నువ్వే చెప్పు, నువ్వేం చెప్పాలనుకుంటున్నా చెప్పు. నేను చెప్తున్నాను February 14th. నీకు ఇలా కాదు కానీ, నీకు ఏమంటారు, నువ్వేదో సర్ప్రైజ్లు ఇస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయడం కాదు కానీ డైరెక్ట్ అడిగేస్తున్నాను. February 14th వ్యాలంటైన్స్ డే వస్తుందా? వ్యాలంటైన్స్ డేకి వచ్చింది తిప్పలా ఇవి. నేను లేడీస్ బేసిక్ గా సర్ప్రైజ్లు ఇష్టపడతారు రవి. రోజు నైట్ డ్రెస్ వేసుకునేదాన్ని పింక్ వేసేవి ఏంటో అనుకుంటున్నాను నేను. బాగా పింక్ రెడ్ హార్ట్ ఇయర్ రింగ్స్ కూడా పెట్టా. ఓహో పెట్టా బాగా. సరే అయితే ఏదో సినిమా ఏమైనా ఉంటే వెళ్దాం. కాదు, నాకు గిఫ్ట్ కావాలి. నీకు మొన్న చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చాను. ఏంటి? ఏమిచ్చాను? నీ కోరికలు చెప్పు, నీ కోరికలు తీరుస్తా అన్నాను. అందులో ఉన్నదైతే ఓకే. అంటే బర్త్డేలకి వ్యాలంటైన్స్ డేలకి గిఫ్ట్లు ఇవ్వా? అది లైఫ్ లో అడిగావు, చిన్న చిన్న గిఫ్ట్లు ఇవ్వాలి. చిన్న చిన్న గిఫ్ట్లు అయితే ఓకే, ఏదో చూద్దాం. మరేంటి ఇస్తున్నావు ఈసారి? నేనేం అనుకోలేదు సుష్మా, ఏదో రోజా ఫ్లవర్ లేకపోతే రోజా ఫ్లవర్ స్వీట్. స్వీట్లు నీకు ఇష్టం, స్వీట్లు అవే. నేను స్వీట్లు మానేసా కానీ అవి కాదు, ఇంకేదైనా అంటే నాకు అసలు ఉన్న పనులకి మైండ్ పని చేయదు. నువ్వే చెప్పి ఏం కావాలి అసలు, ఏంటి అనేది, నువ్వేమనుకుంటున్నావు అనేది. ఒక నెక్లెస్. ఇందాకేమన్నావు? ముందు చెప్పిన లైఫ్ లిస్ట్ బకెట్ లిస్ట్ లోది కాదు అన్నావు. ఆల్రెడీ అక్కడ చెప్పావు సెట్ అంతా దిగేయాలని చెప్పేసి. ఫ్లాష్ బ్యాక్. హారం, దండవంకి, జుంకాలు, ఎత్తుగొలుసులు, పాపిడి బిళ్ళ. ఇప్పుడు నెక్లెస్ అంటే నా దగ్గర అంత బడ్జెట్ లేదు. ఫోన్ ఫస్ట్ తీరుస్తా అన్నాను కదా అని చెప్పి ఫోన్ కోసమని కొంచెం డబ్బులు సేవ్ చేశాను. అదైతే నా దగ్గర ఒక ₹1,00,000 దాకా ఉన్నాయి. ఆ ₹1,00,000 అనుకున్నాను కానీ నువ్వు ఇప్పుడు నెక్లెస్ ఇదంటే ఎక్కడ వద్దు. ₹1,00,000 కానిచ్చేద్దాం. లక్షలు ఎలా కానిస్తావు? నువ్వు అడిగింది నెక్లెస్. బంగారం రేట్ ఎంత ఉంది తెలుసా? బంగారం ఇప్పుడు వచ్చి 22 క్యారెట్ 8,000 ఎంతో ఉంది. అంటే నీకు చిన్న ఏమంటారు మామూలు సన్నటి చైన్ వస్తుంది, అదంటే ఓకే. చైన్ కాదు, మంచి నెక్లెసే కొనుక్కుందాం. నీకు తెలిసి మాట్లాడుతూ తెలియక రవి, నేను నెక్లెస్ కొన్నాక చక్కగా నీకు ఇంకా డబ్బులు మిగులుస్తాను కూడా. నువ్వు వర్తి నాకు ఇంకా డబ్బులు మిగిల్చావు అని అంటావు. ఎలా మిగులుస్తావు? ఏమనుకుంటున్నావు అసలు? నేను చెప్పా కదా మిగులుస్తానని. ఏదో నీ నోటి గురించి చెప్తావు, ఏదో గిఫ్ట్ కోసం ఏదో ఒకటి మాట్లాడేస్తావు. కాదు సరే, ఇదిగో నా బడ్జెట్ అయితే చెప్పేశాను. ఉన్న దాంట్లో ఆ లక్షలో నువ్వు వాడుకుంటానంటే వాడుకో, ఎందుకంటే అది నీ కోసం దాచాను కాబట్టి. కానీ ఫోన్ అయితే మరి పోస్ట్ పోన్ చేస్తాను. ఇప్పుడు ఖర్చు పెడితే ఫోన్ అనేది మరి పోస్ట్ పోన్ అవుద్ది. నేను అది యాక్చువల్ వ్యాలంటైన్స్ డేకి ఇద్దాం అనుకున్నాను ఫోన్ అనేది. మరి నేను నా నోటితో చెప్పించావు, ఇంకా నువ్వు అడిగావు కాబట్టి ఫోన్ పోస్ట్ పోను. ఆ లక్ష నీకు ఇస్తాను, అంతలో అయితే చేసుకో. పర్వాలేదు, పోస్ట్ పోన్ అయినా. అవునా? మళ్ళీ స్పెషల్ గిఫ్ట్ లో ఉండకపోవచ్చు వ్యాలంటైన్స్ డే నాడు. వెళ్దాం అయితే. ఇప్పుడే ఏంటి సుష్మా, టైం ఉంది కదా. అవును, మరి వ్యాలంటైన్స్ డేకి బయటకి అక్కడికి తీసుకెళ్ళవా? తీసుకెళ్తాను. ఇప్పుడు కొనుక్కుని ఏం చేస్తావు? అరువు చేసుకుంటావు నువ్వు? వేసుకుంటానా లేదా తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే గిఫ్ట్ ఉంటే హ్యాపీ ఉంటుంది కాబట్టి తీసేసుకున్నాను. గిఫ్ట్ కావాలంతే. ప్రపంచం మళ్ళీ వచ్చేస్తాడు స్కూల్. వచ్చేద్దాం, వాడు వచ్చే లోపల. నీకెప్పుడు రెడీ అంటావు. అమ్మయ్యా, త్వరగా రెడీ అవ్వు. త్వరగానే రెడీ అవుతాను. నీట్ గా రెడీ అవ్వు, మంచి డ్రెస్ వేసుకో. ఏదో ఒకటి రెడీ అవుతాను. ప్రతిదీ అజమాయిషి ఏంటి? గిఫ్ట్ అన్నా గిఫ్ట్. నీ గిఫ్ట్ కోసం నేను ఎందుకు నీట్గా రెడీ అవ్వాలి? అరవకు, వెళ్ళు రెడీ అవ్వు. నువ్వు రెడీ అయ్యాక నేను రెడీ అవ్వాలి. సరే ఎదురు కానీ. మా ఆయన్ని అయితే ఒప్పించేసాను. బేసిక్గా రవి గారికి వ్యాలంటైన్స్ డేలు అవి నచ్చవు, బట్ ఏదో నా సరదా కోసం అనమాట. సో ఈ వ్యాలంటైన్స్ డేకి మంచి వాల్యుబుల్ గిఫ్ట్ తీసుకుంటున్నాను. ఎలాంటి
గిఫ్ట్ నేను తీసుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా చూదురు కానీ. సో ప్రస్తుతానికి అయితే రవి గారు రెడీ అయిపోతున్నారు, నేను కూడా రెడీ అయిపోతాను. మళ్ళీ మా ప్రభంజన్ వచ్చేసరికి మేము ఇక్కడ ఉండాలి కాబట్టి ఇంకా లేట్ చేయకుండా అక్కడ కలుద్దాం. సిఎంఆర్ కి తెచ్చావంటే సిఎంఆర్ లో జ్యువెలరీ ఉంటది, గోల్డ్ జ్యువెలరీ. నువ్వేం కంగారు పడుకు, నీ బడ్జెట్ లో నేను తీసుకుంటాను. అరే గోల్డ్ జ్యువెలరీ ఎలా తీసుకుంటావు సిఎంఆర్ లో? సిఎంఆర్ లో కొత్తగా పద్మం అని సిల్వర్ జ్యువెలరీ కూడా లాంచ్ చేశారు. సిల్వర్ జ్యువెలరీ ఉందా? నాకు తెలియదే. సో కొత్తగా లాంచ్ చేశారు కాబట్టి చాలా కొత్త కలెక్షన్స్ ఉంటాయి అండ్ మన బడ్జెట్ లోనే వస్తుంది. ఇది 92.5 సిల్వర్ జ్యువెలరీ అనమాట. ఓకే, సో మన బడ్జెట్ లో బోల్డ్ తీసుకోవచ్చు. చూద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే సార్. నమస్తే. చెప్పండి మ్యామ్, ఎలా చూస్తారు? ఫస్ట్ అయితే ఆ సెట్ చూపించండి. నేను వచ్చిన దగ్గర నుంచి నా కళ్ళన్నీ అటే వెళ్తున్నాయి. ఓకే, విక్టోరియా కలెక్షన్ మ్యామ్? ఎస్, ఇవన్నీ విక్టోరియా కలెక్షన్? లేదు సార్, ఇందులో చాలా ఐటమ్స్ ఉంటాయి. సో ఈ ప్రొడక్ట్ వచ్చేసి విక్టోరియా సార్. అయితే మీకు ముందు ఒక ఇంటిమేషన్ అయితే ఇవ్వాలి. మా ఆవిడ ముందే పెద్ద పెద్దవన్నీ తీస్తుంది కానీ మామూలుగా అయితే నేను మా ఆవిడకి ఒక 1 lakh బడ్జెట్ ఇచ్చా. అంటే ఇంట్లో అడిగింది, సరే నా దగ్గర ఉన్న బడ్జెట్ అయితే ఇంత అని చెప్పా. కాకపోతే ఇక్కడ మన పద్మం కలెక్షన్ వచ్చింది, కొత్తగా ఉంటుంది, సిల్వర్ జ్యువెలరీ, గోల్డ్ ప్లేటెడ్ ఏవో చెప్పింది మొత్తానికి. కాబట్టి అవి దృష్టిలో పెట్టుకోండి, మంచివే తీయండి. ఓకేనా? అయ్యో డబ్బులు కూడా మిగిల్చాలి. ఓకే సార్, ఇది చూడడానికి ఇలా హెవీగా ఉంది కానీ మీకు 1 lakh లోపలనే వచ్చేస్తుంది సార్. ఒకసారి అయితే వేసుకోవచ్చా? మొత్తం అంటారు 1 lakh లోపల? లేదు సార్, ఓన్లీ లాంగ్. ఇది ఒకటి నైస్ కదా. నేను ఇంకా 10 లక్షలు ఉంటుంది అనుకున్నా. సిల్వర్ కదా, సిల్వర్ గోల్డ్ ప్లేటెడ్ కాబట్టి చాలా బాగుంది. సో ఇది ఎంత పడుతుంది మనకి? అది 79,000 ఉంటుంది. ఇయర్ రింగ్స్ తో కలిపితే మీకు 1 lakh లోపల వస్తుంది. ఇయర్ రింగ్స్ కూడా చూపించరా? 50,000 అనాల్సింది కదా. ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి. ఓ బాంబే స్క్రూ వచ్చింది. బేసిక్ గా నాకు బాంబే స్క్రూ సూట్. యా, ఇప్పుడు హోల్స్ చాలా చిన్నగా వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉండడం. చాలా బాగుంది. ఇది సైడ్ పెట్టండి, ఇంకా ఏమైనా చూస్తాం. ఓకే, ఇది స్టార్ట్ చేసి ఎన్నాళ్ళైంది పద్మం? నేను సిఎంఆర్ అంటే బంగారం ఉంటుంది, బట్టలు ఉంటాయి అనుకున్నాను. యాక్చువల్ గా అదే, కాకపోతే ఇక్కడ కస్టమర్స్ మనకి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు హైలైట్ కదా, అదే అడుగుతున్నారు సార్. బ్రాండ్ విషయంలో నేను అసలు టెన్షన్ లేదు. సిఎంఆర్ అంటే నమ్మకం. సిల్వర్ జ్యువెలరీ అనేది నాకు ఫస్ట్ టైం తెలిసింది. ఇది హైదరాబాద్ లో BHEL లోనే ఉంది. అవునా? అవును సార్. ఇంకెక్కడ లేదా? ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. అవునా? ఓవరాల్ ఏపీ అండ్ తెలంగాణలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. 40 అనుకుంటా. ఎన్ని ఉన్నాయి? మా ఆవిడ స్టడీ చేసింది, పని చేస్తే స్టడీ చేయలేదు. మా ఆవిడ 40 చెప్పింది. నేను తర్వాత గూగుల్ చేస్తా, మీరు పని చేస్తూ చెప్పండి. చూస్తున్నా ఏమండి? 42 బ్రాంచెస్ సార్. 42 బ్రాంచెస్. పక్కన హింట్ ఇస్తున్నారు, ఆవిడ సీనియర్ ఆవిడ హింట్ ఇస్తున్నారు. మనకి సిఎంఆర్ లో అంటే 1 year అవుతుంది సార్ చేయబట్టి, అంతే. అందుకనే క్షమించండి. చెప్పమ్మా, సోది ఎలాగే వేరే కలెక్షన్ ఇంకేమన్నా చూస్తారా మ్యామ్? విక్టోరియా అయితే మీరు అనుకున్న బడ్జెట్ లో 1 lakh లోపల ఈ సెట్ మొత్తం వచ్చేస్తుంది సార్. అది కూడా చూపించండి. ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ ఫినిషింగ్ లో ఉంటుంది మ్యామ్. సో ఇప్పుడు మనకి ఫ్యాన్సీ సారీస్ వస్తున్నాయి కదా డిఫరెంట్ గా, సో అన్ని సారీస్ కి ఒక్క జ్యువెలరీ సెట్ అయ్యేలాగా ఇది ఒక్కటి బాగుంటుంది. చాలా బాగుంది. ఇది ఎంత ఉంటుంది ప్రైస్? అది 53,000 ఉంటుంది మ్యామ్. ఇవి ఏంటి ఈ స్టోన్స్? ఇవి ఏంటి? మనకి ఇవన్నీ ఆక్సిడెంట్ స్టోన్స్ అలా ఉంటాయి, బ్లూ సఫైర్ స్టోన్స్, అవన్నీ మిక్స్డ్ ఎమరల్డ్ స్టోన్స్, అన్ని మిక్స్డ్ స్టోన్ వచ్చేసి ఇప్పుడు ఫ్యాన్సీ సారీస్ కి ప్రత్యేకంగా డిజైన్ చేశారు. అలాంటి ఇది ఒక్కటి వేసుకుంటే ఇంకేం? దీనికి ఇయర్ రింగ్స్ కూడా వస్తాయా? ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయి మ్యామ్ సపరేట్ గా. అంటే కొంతమంది సపరేట్ గా ఓన్లీ నక్లెస్ కూడా తీసుకుంటారు, సో వాళ్ళ దగ్గర ఆల్రెడీ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఉంటాయని సపరేట్ గా నక్లెస్ కూడా పర్చేస్ చేస్తారు. చాలా బాగుంది. ఫ్యాన్సీ సారీ ఒకటి కట్టుకున్నారంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది. అందుకే వచ్చింది కాబట్టి సారీ కట్టుకొచ్చింది. సార్ 1 lakh అన్నారు, మీరు ఇంకో 1 lakh వేసుకోండి, 2 lakhs.
ఇంట్లో చింపి చిత్తే వేసుకుంటారు ఎవరైనా పెంటచ్చులాగా, బయటకు వస్తేనే రెడీ అవుతారు కదా. అంతే కదా ఇంట్లో. యాక్చువల్ గా నేను ఎప్పుడు షాపింగ్ వచ్చినా హస్బెండ్ ఇప్పిస్తున్నారంటే వచ్చేటప్పుడు ప్రిపేర్ గానే రావాలి కదా. నేను ఎప్పుడు షాపింగ్ వచ్చినా మా ఆయనతో వస్తాను, ఎందుకంటే మగవాళ్ళతో వచ్చాం అనుకోండి వాళ్ళు ఏం అడిగినా కొంటారు. అదే మనం కొనుక్కుంటే ఇది ఎందుకు కొనుక్కున్నా, సేవింగ్ చేయాలి కదా. సార్ వాళ్ళతో వస్తే ఇంకో 1 రూపీ ఎక్స్ట్రా అయినా గానీ కొనిపిస్తారు. 1,00,000 అన్నా 2 లక్షలతో కొంటారు. తెలిసి ఒక 10 గంటలు అయిపోతే అన్ని డిజైన్స్ ఉంటున్నాయి ఇక్కడ. అంతే సార్, మీ టైం తీసుకొని ఉండాలి. కొంచెం యూనిక్ గా ఉన్నవి చూపించండి. ఓకే మ్యామ్, షూర్, తప్పకుండా. ఇప్పుడు మీరు చూస్తున్న జ్యువెలరీ మొత్తం ఇప్పుడు యూనిక్ గా ఉండేటివన్నీ ఉన్నాయి. ఒక్కొక్క మోడల్ ఒక్కొక్కటి చూపిస్తాను. ఐడియా వచ్చింది, అది ఇది అంటే మీకు లేట్ అయిపోద్ది. ఒక్కసారి అన్ని ఇలా పెట్టండి, ఇలా చూసుకెళ్ళిపోతుంది. ఓకే షూర్ సార్, అందులో మీకు ఏం నచ్చుతుందో అది పర్చేస్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు తీసుకొని నెక్స్ట్ టైం కూడా వచ్చేసేయండి. ఎందుకంటే మా సబ్స్క్రైబర్స్ కూడా చూస్తున్నారు కాబట్టి మేము ఒకటి చూసినా వాళ్ళు ఇంకోటి చూస్తారు, దాని పక్కది చూస్తుంటారు మేడం. ఒకటి ఇలాంటి కష్టం. వాళ్ళకి కూడా చెప్పండి సార్, ఎప్పుడు వచ్చినా వెన్నెల దగ్గరికి రమ్మన్నట్టు. ఎప్పుడు వచ్చినా మీరు ఎప్పుడు వచ్చినా వెన్నెల దగ్గరికి రండి, ఆల్ కలెక్షన్స్ చూపిస్తాను, మీకు నచ్చింది తీసుకొని వెళ్ళండి. తక్కువ బడ్జెట్ లో హైలైట్ ప్రొడక్ట్. ఎక్కడ ఉంటది మరి చెప్పు, మీ ఇంటి అడ్రస్? DHL CMR సిల్వర్ జ్యువెలరీ. ఎంఆర్ షాపింగ్ DHL లో ఉందండి. అందులో పద్మం అని సిల్వర్ జ్యువెలరీకి ఒక సెగ్మెంటే ఉంది, పెద్దది. ఆ చివరి నుండి ఈ చివరి వరకు అక్కడికి వస్తే వెనిలా అని అమ్మాయి వస్తుంది. అమ్మాయి భోజనం చేయకుండా అయినా సరే మీకు చూపిస్తుందండి. అలా చెప్పాలి. అందులో నేను చికెన్ తెచ్చుకుంది. నేను అడిగా వాళ్ళు వస్తారని నాకు నైట్ డ్రీమ్ వచ్చింది, అందుకే తినేసి వచ్చిన మార్నింగ్. నేను చెప్పా బాక్స్ నాకే అని. అయిపోయింది. సో నేను కాదు, వీళ్ళే పెడుతున్నారు. నేను చెప్పినట్టు అవన్నీ పెట్టాం ఇక్కడ. స్కూల్ నుంచి చెప్పాను రావాలని. అవును సార్, షార్ట్ టైమ్ లో బెస్ట్ ఇచ్చేసి పంపిస్తాను సార్. అన్ని ఇలా పెట్టాలి ఒకేసారి. ఇది ఎలా ఉంది? చాలా బాగుంది కదా. చాలా బాగుంది. ఆ లుక్ కూడా మొత్తం డిఫరెంట్ స్టోన్స్ కి చాలా డిఫరెంట్ గా. ఏ సారీకైనా మీరు షూట్ కి వెళ్ళేటప్పుడు వేసుకొని వెళ్ళినా గానీ మీ ఫ్రెండ్స్ అడుగుతారు. సెట్ అవుతుంది. ఇంకోటి మ్యామ్ వైట్ కదా సార్, రోజ్ గోల్డ్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. నేను వైట్ చూసుకుని బ్లాక్ అయిపోయింది. మ్యామ్ అంటే మీరు ఉన్నట్టే. చాలా బాగుంది. ఇది డైమండ్ ఫినిషింగ్ వస్తుంది మ్యామ్ కంప్లీట్లీ మనకి. అది కూడా మనకి ప్లెయిన్ డ్రెస్సెస్ గానీ ఫ్రాక్స్ గానీ దేనికైనా సెట్ అవ్వాలి. హాఫ్ సారీ సింపుల్ గా వేసుకొని వెళ్ళాలి. నెక్ ఫుల్ అనుకుంటే డైమండ్ కట్ వైట్ కలర్ వేసుకొని మన ఇంటికి వెళ్ళేంత వరకు కూడా ఇది వేసుకోవచ్చు. ఎందుకంటే నువ్వు వేసుకుని ఇయర్ రింగ్స్ కి మ్యాచ్ అయింది. అందుకని ఇంటికి వెళ్ళేంత వరకు ఇది అలా ఉంచావు అనుకో, అలా వెళ్ళిపోయినా ఎవరు అడగరు. ఇదే కికి అని అరుస్తుంది రవి. అక్కడ ఒక్క చోటనే దొరుకుతాయి సార్ మ్యామ్. మీరు మీ జ్యువెలరీ అనుకుంటారు, అలా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. చాలా బాగుంది. ఇంకేమైనా చూపించండి. ఓకే మ్యామ్, నేను చెప్పినట్టు అన్ని పెట్టమ్మా, ఈజీ అవుతుంది. ఇందాక అడిగారు కదా మీరు ఆల్ మోడల్స్ ఏమేమి ఉన్నాయో చూపించండి మీ CMR లో అన్నారు కదా. సో అన్ని ఆల్ కలెక్షన్స్ ఒక్కొక్క ప్రొడక్ట్ ఇక్కడ పెట్టాను సార్, చూడండి. ఇది చాలా బాగుంది. ఇది ఎంత? 20,000 పడుతుంది మ్యామ్. బాగుంది కదా రవి. సో పింక్ స్టోన్స్ వచ్చి వైట్ సీజర్ స్టోన్స్ తో వస్తుంది మ్యామ్. చాలా సింపుల్ గా అండ్ అంటే సారీకి గానీ దేనికైనా బాగుంటుంది. దేనికైనా బాగుంటుంది. ఫ్రాక్స్ కి అయితే ఇంకా బాగుంటది. అన్ని నచ్చుతున్నాయి కానీ ముందు అన్ని నచ్చుతుంది సార్. ఓన్లీ ఒకటి అన్నారు, మీరు 2 తీసుకోండి. అనలేదు. ఇప్పుడు 20,000 కదా, ఇలాంటి నేను 5 తీసుకోవచ్చు. 20,000 అదే కదా, చాలా బాగుంది. 20 అంటే ఇది పక్కన పెట్టండి. నేను చెప్తున్నా నచ్చింది కదా, నిజంగా నాకు నచ్చింది. సార్కి నచ్చింది, పక్కకు పెట్టేసాం. ఇవి మెయిన్ ఏంటి అని అంటే మనము వాటర్ అండ్ పర్ఫ్యూమ్స్ తగలకుండా చూసుకుంటే చాలా కాలం. బాడీ స్ప్రే అనేది అప్లై చేశాక జ్యువెలరీ వేసుకుంటే మీకు ఎక్కువ డేస్ అనేది కలర్ పాలిషింగ్ షేడ్ అవ్వదు. ఇన్ కేస్ అయినా గానీ ఇది స్టోన్ వర్క్ కదా సార్, అంత డిఫరెన్స్ ఏం కనిపించదు. స్టోన్ అయితే ఫిక్స్డ్ ఉంటుంది, ఇది ఎప్పుడు యూజ్ చేసినా గానీ అలానే ఉంటుంది. ఏం ఊడిపోవడం అలా ఏమి ఉండదు సార్. చిన్న చిన్న స్మాల్ స్టోన్స్ అయితే ఊడిపోతుంది, మళ్ళీ చేసిస్తాం, ఫ్రీ సర్వీసింగ్ ఉంటుంది. ఇదిగో నీలాగా ఎవరో ఇది పట్టుకొని వెళ్తారు కాదు సార్, కింద పవర్ అలా పోయినప్పుడు అలారం సౌండ్ వస్తుంది. అంటే దొంగతనం అలారం అలా సౌండ్ రాస్తారు, చిన్నగా వస్తుంది. దొంగతనంకి ఎంత రావాలి వరకు వినిపిస్తుంది. ఈ సెట్ వేసుకొని వెళ్తే ఇలాగే అరుస్తుందేమో అనుకున్నా. ఇది కంప్లీట్లీ కుందన్ స్టోన్ తోటి వస్తుంది మ్యామ్. మీరు ఎన్నిసార్లు యూజ్ చేసినా
ఎలా వేసుకున్నా గానీ అది షేడ్ అనేది అలానే ఉంటుంది సార్. స్టోన్ అనేది డల్ అవ్వకుండా అలానే షైనింగ్ ఇస్తుంది. బ్యాంగిల్స్ మనకి ఎలా పడుతుంది ప్రైస్? బ్యాంగిల్స్ 20,000 మ్యామ్. ఇది ఓపెన్ టు క్లోజ్ ఉంటుంది. నేను వేసుకున్నాను పర్లేదు. సో ఇక్కడ ఇబ్బంది కాకుండా ఓపెన్ టు క్లోజ్ ఉంటుంది. అది కూడా సీజర్ స్టోన్ తోటే ఉంటుంది. మనకి గోల్డ్ లో వాడతారు కదా స్టోన్, ఏదైతే అందులో వాడతారో ఇది కూడా అందులో యూజ్ చేస్తాం. బాగుంది. దీనికి మ్యాచింగ్ సెట్ ఒకటి ఇవ్వండి వేసుకుందాం. మీరు వేసుకున్న బ్యాంగిల్స్ కి నెక్లెస్ ఇది సెట్ అవుతుంది మ్యామ్. అవును. సో మేము ఏ టాప్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు మ్యామ్, ఆల్రెడీ మీరు పెట్టుకొని వచ్చారు కదా. పర్లేదు, అయినా మ్యాచింగ్ తీసుకుంటాను నేను. ఇది పెట్టరా? నెక్లెస్ అనే చెప్పింది నాకు, ఫస్ట్ హారం చూసింది అనుకోండి. నెక్లెస్ తీసుకుంటే దానికి మ్యాచింగ్. ఇప్పుడు ఎట్లాగో వెడ్డింగ్ సీజన్ కదా సార్, అందరికి కనిపించాలి కదా తీసుకున్న ప్రొడక్ట్ కూడా. అవును. మనకి కొంచెం గ్లోనెస్ కనపడడానికి ఎమరాల్డ్ స్టోన్ తోటి అక్కడ 2 స్టెప్స్ లో ఇచ్చారు సార్. బ్యాంగిల్స్ కూడా అన్నిటికీ మ్యాచింగ్ అవ్వడానికి ఎమరాల్డ్ స్టోన్స్ తో సీజర్ స్టోన్స్ తో బాగుంది కదా. కొన్నిసార్లు ఇలాంటివి డిటాచబుల్ ఏదో అంటారు, ఏదైనా ఉందా? ఇది డిటాచబుల్ కాదు కదా? కాదు సార్. ఓకే, అలాంటి మోడల్స్ కూడా ఉంటాయి డిటాచబుల్. అలా కూడా ఉంటుంది. ప్రెసెంట్ ఒకటే పీస్ ఉండే, అది సేల్ అయిపోయింది, మళ్ళీ వస్తుంది స్టాక్. సో మనకు నచ్చిన వెంటనే తీసేసుకోవాలి, లేకపోతే దొరకదు. లేకపోతే ఇప్పుడు ఉన్నప్పుడే తీసుకొని మళ్ళీ మనకు వద్దనుకున్నా గానీ రిటర్న్ చేసినా మీకు 50% బైబ్యాక్ కూడా వస్తుంది. ఓ, మనీ రీఫండ్ ఉండదు. మీకు నచ్చిన ప్రొడక్ట్ ఏదైనా పర్చేస్ చేయొచ్చు లైఫ్ టైం. సో 50% బైబ్యాక్ కూడా ఉందంటండి. ఒకవేళ మనం ఏమైనా సెట్ తీసుకొని కొన్ని రోజులు వాడేసి మనకు బోర్ కొట్టేశాక అది ఎక్స్చేంజ్ చేసి వేరే తీసుకోవచ్చు, అంతే కదా రవి? అది నువ్వు చెప్పేస్తున్నావు, నేను డౌట్ అడుగుతాను. ఓకే, అడగండి. డౌట్, ఇప్పుడు సిల్వర్ 50,000 ఉంది, మనం కొన్నాం, 1,00,000 రూపాయలు అయింది, అప్పుడు బైబ్యాక్ కింద వస్తే అప్పుడు 1,00,000 మీద మీరు బిల్ వాల్యూ పైన ఇస్తారు. ఓకే, సో క్లారిటీ ఇవ్వాలి. పీస్ కాస్ట్ సేల్ చేస్తున్నాం కదా, సో మీరు బిల్ వాల్యూ పైన 50% ఉంటుంది. ఓహో, దీని మీద రేట్ ఉందా? ప్రతి పీస్ కి ఫిక్స్డ్ ప్రైజెస్ ఉంటుంది సార్. ఓకే, నేను చూడలే. ఏదన్నా ఎకేషన్ టైప్ ఉంటే గనుక డిస్కౌంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఉందండి. సో ఈ 46,000 మీద మనకి 50% బైబ్యాక్. అవును సార్, ఎనీ టైం, ఎప్పుడైనా ఫ్యూచర్. రేపు వచ్చినా జస్ట్ ఇప్పుడు తీసుకెళ్లి మళ్ళీ బ్యాక్ వచ్చినా గానీ 50%. ఓకే, ఆ డబ్బులకి వేరే ఐటమ్ పర్చేస్ చేయాలి. 100% మనీ రీఫండ్ అనేది ఉండదు. ఓకే, ఇంకా దానికి మీరు వేసుకున్న నెక్లెస్ కి లాంగ్ హారం ఏమన్నా కావాలి అన్నా కూడా మ్యాచింగ్ ఇలా. ఓకే, ఇది ఎక్స్పెన్సివ్ ఉంటదేమో కదా? కాదా? ఎంత? 4-5 lakhs 6 lakhs ఉంటదా? 72,000. అవునా? సెట్ అంటున్నారు, హారం అంటున్నారా? హారం ఉంది సార్, ఓన్లీ 1 హారం. 72,000 అయితే బానే ఉంది. చాలా బాగుంది. సేమ్ మనకి గోల్డ్ ఫినిషింగ్ లాగానే వస్తుంది సార్. ఒకవేళ మన దగ్గర ఇది వెలిసిపోయింది అనుకోండి, అది మనకి కొంచెం రీజనబుల్ ప్రైస్ లోనే మనకి ఇది పాలిష్ చేసి ఇస్తారా? పాలిషింగ్ చేసి. ఓకే, ఇక్కడికి రావాలా? ఎనీ సిఎంఆర్. సో ఇక్కడికి వచ్చినా ఓకే, మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కూడా పాలిషింగ్ వేయించుకుంటా అంటే వేయించుకోవచ్చు. గ్రామ్ కి 20 రూపీస్ అలా మనీ తీసుకొని చేసేసి. సెట్ తీసుకోవాలంటే ఎంత అవుతుంది మనకి? 1,80,000. గాజులు అన్ని కలిపి 72 వచ్చి 47 1,20,000 దగ్గర. ఇది ఒక 20,000. 1,40,000 అదే చెప్తుంది కదా. 1,00,000. ఇయర్ రింగ్స్ ఎంత? 16,000 11,000 పడుతుంది. చాలా బాగుంది. ఓవరాల్ గా మీకు 1,80,000 వరకు పడుతుంది. మిర్రర్ లో చూసుకుంటాను నేను. ఓకే, అటు వెళ్తా. అన్ని సెలెక్ట్ చేసుకున్నవన్నీ ఒకసారి వేసుకుని చూద్దుగా. ఓకే, చెప్తా. గంటలు లేట్ చేసుకోవచ్చు. సార్ వేసుకున్నాక లాంగ్ మిర్రర్ లో చూస్తేనే కదా సార్ ఎలా ఉందని లుక్ తెలుస్తుంది. ఈ షార్ట్ మిర్రర్ లో ఓన్లీ నెక్ వరకే తెలుస్తుంది. ఓకే, వడ్డానం కూడా చూపించానా మ్యామ్? వడ్డానం తీసుకుంటే ఎంత అవుతుంది? నా సైజ్ ఉంటుందా? ఉంటుంది మ్యామ్. సో బెల్ట్ టైప్ అయితే కంఫర్టబుల్ గా ఉంటుంది. చైన్ అనుకో థిక్నెస్ గా వచ్చింది కదా. ఇప్పుడు ఎలాగో మా ఆయన వద్దన్నా సరే నేను లెగాలి. రామ్మా, అక్కడ వెళ్ళి సెట్ చేసుకుంది. మీరు లాంగ్ మిర్రర్ లో చూసుకోవాలనే నేను వడ్డానం ఇచ్చాను మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఆడవాళ్ళకి అర్థం అవుతుంది. అవును, మగవాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకోరు.
ఓకే అమ్మా, ఈ నెక్లెస్ ఏదో ప్యాక్ చేసి వెళ్ళిపోతాం. అదేంటి అయిపోయింది, చూసావు కదా తన ఇద్దరు ఇంకా అన్ని ఉన్నాయి, బోల్లోనే అన్ని ఎటు చూసుకున్నావు, అద్దంలో అంతాను చూసుకున్నాను, అన్ని చూడాలి. నచ్చింది కదా తీసేసుకుంటే అయిపోయింది కదా, టైం ఎందుకు వేస్ట్? అంటే నేను వాళ్ళకి చెప్పా కదా మీకు ఇక్కడ ఉన్నవన్నీ కలెక్షన్ చూపిస్తాను అని. అంటే నీకు ఇది నచ్చింది, ఇంకేది తీసుకో కదా. తీసుకుంటానేమో, దీనికన్నా బెటర్మెంట్ ఏదైనా దొరికితే. మరి ఇలా గంటలు ఒకే దానికి అయిపోతాయి ఎలా సుష్మా? సరే ఈసారి నుంచి అన్ని వేసుకోకుండా ఇలా చూపిస్తాను. ఓకే మ్యామ్. ఇంకా కలెక్షన్ చెప్తానంటే చూసి సెలెక్ట్ చేసుకుని లాస్ట్ లో ఒకసారి అయ్యో మీరు ఈ రోజు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారేమో అనుకొని మేము స్లోగా చూపిస్తున్నాం సార్. మా అబ్బాయి కూడా స్కూల్ మానేస్తాడు, మా ఆవిడ మానిపిస్తాడు. ఓకే షార్ట్ టైం ఉంది కదా చూపిస్తాను మ్యామ్, మీరు చూసి డిసైడ్ అవ్వండి. షాప్ కి ఏముంది, వస్తూనే ఉంటాం. అయ్యో సార్ మ్యామ్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యి వచ్చారు. అది తీసుకెళ్తాను. ఓకే నెక్స్ట్ మ్యామ్ ఇది వచ్చేసి 3 స్టెప్స్ తోటి మనకి స్టోన్ వర్కే ఉంటుంది. సో స్టెప్స్ టైప్ గ్యాప్ కనిపించాలంటే ఇలా స్టోన్స్ వర్క్ తోటి ఇలా వస్తుంది. కుందన్స్ కదా, కుందను అండ్ నార్మల్ సీజర్ స్టోన్స్ అలా యూస్ చేస్తాం ఇందులో. ఇది చౌకర్, ఓన్లీ నెక్ కు ఉండడానికి చౌకర్ లో. సో కొంతమంది గ్రీన్ మనకి కావాలి డ్రాప్ అని అడిగితే కనుక గ్లో కనిపించడానికి ఇలా గ్రీన్ కలర్ వచ్చేలా కూడా ఉంది. మా ఆయన వేసుకోవద్దన్నారు వేసుకోవాలని ఇలా చూడు, పెట్టుకొని చూస్తాను. ఇది చాలా బాగుంది. స్టెప్స్ వస్తుంది, దీనికి ఇలా స్టడ్స్ లో ఏమైనా వస్తాయా? స్టడ్ మోడల్ ఉంటుంది. ఇది ఎంత పడుతుంది మనకి? 35,000. మీరు మోడల్ చూడండి మ్యామ్, ప్రైస్ ఏముంది తర్వాత డిసైడ్ అవ్వండి. ఇస్తారా? ఫ్రీగా అయితే రాదు మ్యామ్. ఇది చౌకర్ ఓన్లీ. సో ఇందాక మ్యామ్ వేసుకున్న హారానికి చౌకర్ కూడా వేసుకోవచ్చు, ఇదే కాకుండా నెక్లెస్ కాకుండా చౌకర్ కూడా, ఇది సపరేట్ కూడా. బేసిక్ గా అవి మనం ఏమైనా ఫంక్షన్స్ వాటిలో అయితే చాలా బాగుంటది. ఇలా కూడా ఉంటాయి సార్, మీరు చూపించమన్నారు కాబట్టి సో తొందర గోల్డ్ లో చూపించు. గోల్డ్ కలెక్షన్ కూడా చూపిస్తాను. గోల్డ్ కదా, గోల్డ్ స్టోన్స్ సార్. ఇది గోల్డ్ అంటే ఇలా మనకి కంప్లీట్లీ గోల్డ్ ఇప్పుడు చేయించుకుంటున్నారు కదా, కస్టమైజింగ్ నక్షి వర్క్ లో ఇలా ఎమరాల్డ్ బీడ్స్ తోటి. ఇది మనకి ఎంత ప్రైస్ పడుతుందండి? ఇది కూడా సేమ్ మనకి 70,000 ఓన్లీ హారం. ఓకే 1 lakh లోపలనే చూపిస్తున్నాను మ్యామ్. సార్ చెప్పారు కదా 1 lakh అలా చూపించమని. చాలా బాగుంది, ఇది మంచిగా ఉంది. అంటే లైక్ చాలా ట్రెడిషనల్ గా మనం గ్రూప్ ప్రవేశాలకి వాటికి వేసుకోవడానికి చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది నాకైతే. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా ఇలా ఇచ్చారనుకో, గోల్డ్ ఇచ్చారనుకో 70,000 పెట్టి గిఫ్ట్ ఇస్తారా? నార్మల్ సింపుల్ నెక్ పీస్ కూడా ఉంటుంది. 10,000 8,000 లో కూడా నెక్ పీసెస్ ఉంటాయి ఇందులో. ఓకే అది కూడా ఒకటి చూపిస్తాను, చూపించండి. బేసిక్ గా ఆర్టిఫిషియల్ కొన్ని 7-8,000 అలా అవుతున్నది. 10,000 అంటే ఇది చాలా వర్తియే, ఎందుకంటే సిల్వర్ కాబట్టి. సో ఇది 10,000 అంటే మనం మళ్ళీ మనకి 50% బాగుంది కదా. ఆర్టిఫిషియల్ ఇచ్చిన వేస్టే. మనం గోల్డ్ అంత బడ్జెట్ లో ఇయ్యలేం కదా, ఇచ్చేస్తే అయిపోయింది. వడ్డానాలు ఎలా పడతాయి వీటిలో? వడ్డానంలో వచ్చేసి 35,000 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటాయి. ఓకే అది మనకి సీజెట్స్ అయినా గోల్డ్ ఏదైనా ఓకే, ఏదైనా పీస్ టు పీస్. స్టోన్ వర్క్ లో వచ్చేసి మీకు స్టోన్ కాస్ట్ పడుతుంది. సో గోల్డ్ లో అయితేనేమో సిల్వర్ వెయిట్ పడుతుంది. ఈ నక్షివే ఒక 2-3 రకాలు తీసుకురండి చూద్దాం. ఎందుకంటే ఇది అనుకోండి మళ్ళీ వేసుకుంటది, ఇలాంటి వదిలేసి ఓకే సార్. ఆ నక్షి తీసారు కదా, ఇది బాగా నచ్చింది నాకు. ఇది చూడగానే నచ్చింది బాగా, ఆ క్వాలిటీ కూడా అసలు చాలా ఇదిగా ఉంది. సరే ఇవి తీక్షణంగా చూసుకుని ఇందులో ఏది బాగా నచ్చిందో చూసుకో. అమ్మాయి నక్షి తెచ్చేలోపు ఇదెంత చెప్పారు? 68. ఓకే అంటే అక్కడ ఉన్న రేట్ కాకుండా డిస్కౌంట్ ఉంటాయి మళ్ళీ. ఓకే సార్ ఇందాక మీరు అన్నారు కదా, సో లైట్ వెయిట్ లో హారం నక్షి మోడల్స్ అని. ఓకే మ్యామ్ మీరు కూడా అన్నారు సార్ ఇందాక. వీటితో పాటు నేను పల్స్ లో కూడా కొంచెం డిఫరెంట్ గా ఉండే హారాలు కూడా తీసుకొచ్చాను. నెక్లెస్ ఇప్పుడు ట్రెండ్ కలెక్షన్ కదా, సో బీట్స్ అంటే అవి కూడా తెచ్చాను. ఫస్ట్ అయితే ఇది నక్షివి కూడా. ఓకే సారీ సార్, ఇది పక్కన పెట్టండి తర్వాత. ఓకే మీరు ఇందాక సెలెక్ట్ చేసుకున్నాయండి 2 అవి సైడ్ కి పెట్టాను. మొత్తం సెట్ చేసి దిగావు కదా, అది సైడ్ కి పెట్టాను సార్. ఆల్రెడీ ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది అని సైడ్. వెరీ గుడ్, ముందే ప్రిపేర్డ్ ఉన్నాను. ఇది చూడండి మ్యామ్, లైట్ వెయిట్ లో నక్షి హారం ఉంటుంది. ఓకే సో మీ దగ్గర గోల్డ్ నెక్లెస్ ఉన్నా గానీ దానికి మ్యాచింగ్ హారం కూడా వేసుకోవచ్చు.
ఎలిఫెంట్స్ అవి వచ్చాయి చక్కగా. అవును, మిడిల్ లో మనకి లక్ష్మీ అమ్మవారు కూడా, అవును లక్ష్మీదేవి కూడా ఉన్నారు. అండ్ రూబీస్ తో వచ్చింది. రూబీస్ చూస్తే మనకి ఫినిషింగ్ పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. అవును. సెట్ తీసుకుంటాన్నా కూడా సెట్ ఇలా ఉంటుంది. ఓకే, ఇదేంటి చాక్లెట్ గోల్డ్ అని వస్తుంది కదా? ఇది టెంపుల్ కలెక్షన్. ఓకే, చాక్లెట్ కాదు, టెంపుల్ కలెక్షన్. సో కొన్ని మ్యాట్ ఫినిషింగ్ ఉంటాయి, యాంటిక్ ఫినిషింగ్, టెంపుల్ కలెక్షన్ అలా. ఓకే, ఈ కలర్ అలా అంటారా? రెడ్డిష్ గా ఉండేదాన్ని అలా. ఓకే, టెంపుల్ కలెక్షన్ అంటారు. సో ఈ సెట్ కూడా క్యూట్ గా ఉంది. లైక్ ఇంట్లో మనకి అమ్మ మనం యూజ్ చేశాక మమ్మీ వాళ్ళు కూడా అడుగుతారు కదా, ఒక్కసారి ఇవ్వండి మాకు కూడా అని. సో వాళ్ళకి కూడా, అమ్మ వాళ్ళకి కూడా ఓల్డ్ స్టైల్ కాసుల పేరు అంటేనే వాళ్ళకి ఎక్కువ ఇష్టం కదా, అలా కూడా ఉంది. మాకు ఎలాగా కొత్తలు రాబోతున్నప్పుడు గృహప్రవేశాలు ఇలా ఉన్నప్పుడు వాటికి పర్ఫెక్ట్ బాగుంటాయి కదా, తీయమన్నా అప్పుడు మళ్ళీ గోల్డ్ అడగదు అనమాట. మీకు అర్థమైందా? అర్థమైంది. అవి అనుకోండి, ఆ మెరుపులు వేసుకోలేము, బట్ చీర మీద గోల్డ్ ఉంటే బాగుంటది అంటది, మళ్ళీ కావాలి. ఎవరు వచ్చినా గానీ మనకి స్టోన్ కన్నా గోల్డ్ ఎక్కువ చూస్తారు అనమాట. అదే కొన్నాం కదా, అయిపోయింది కదా అంటారు. ఇది సింపుల్ గా ఇలా వేసుకున్నా బాగుంటుంది. సింపుల్ గా వేసుకొని ఇది అమ్మ వాళ్ళకి అలా ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మవారా? అమ్మ వాళ్ళు. అమ్మ వాళ్ళ మమ్మీ అమ్మవారి బొమ్మ ఉంది కదా, అమ్మవారు. లేదు, మమ్మీ వాళ్ళకి ఇది ఇచ్చారనుకో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు వేసుకున్నట్టుంటది, వాళ్ళు వేసుకున్నారు. సో ఇప్పుడు మా ఆవిడతో పాటు మా అత్తగారికి కూడా కొనమంటారు. అంతే కదా సార్. చాలా లైట్ వెయిట్ ఉంది కూడా. లైట్ వెయిట్ లోనే ఉంటుంది. 24,000 రవి. ఇది కూడా బాగుంది. ఇది పర్ఫెక్ట్ ఉంటది మ్యామ్. ఎవరు చూసినా గానీ ఎక్కడ తీసుకున్నా సరిగా అడుగుతారు. అవును మ్యామ్. ఇందులో మనకి డైరెక్ట్ గా ఇది సిల్వర్ జ్యువెలరీ అనే తెలుస్తుంది, అంటే సిల్వరే తెలుస్తుంది కదా, గోల్డ్ ఎక్కడ కనిపించట్లే కదా. అందులో కనిపించదు సార్. అంటే నీకు ఇది విక్టోరియన్ స్టైల్లో వచ్చింది కదా? విక్టోరియా అండ్ స్టోన్స్ తోట ఫినిషింగ్ అయితే విక్టోరియా ఉంటుంది. ఇది ఎంత ఉంటుంది ప్రైస్ మనకి? 69. ఇది ఏ సిల్వర్ ఏదో స్టెర్లింగ్ అంటారా? స్టెర్లింగ్ సిల్వరే సార్. స్టెర్లింగ్ 92 పాయింట్ ఏదో ఉంటుంది. 92.5 ప్యూరిటీస్ ఉంటుంది. అదే బంగారం అయితే 91.6 అంట ఏడిఎం. అవును, 92.5 ప్యూరిటీ మాత్రం మెన్షన్ చేస్తారు. ఓకే, చాలా బాగుంది సెట్. బాగుంది, చాలా బాగుంది. ఓన్లీ ఇది కూడా వేసుకోవచ్చు. అదేంటి? ఓన్లీ పెండెంట్, సింగిల్ పెండెంట్ తో, అవి సైడ్ పెండెంట్ లాగా వచ్చి కూడా ఉంది కదా. ఇది ఓన్లీ సింగిల్ పెండెంట్ తో పల్స్ వస్తే ఎలా ఉంటదని ఇలా చాలా మంది. వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి రెండు చాలా బాగుంది. ఇవి బీట్స్. విక్టోరియా కలెక్షన్ ఏదైనా సరే ఎలా డిజైన్ చేసినా అది పర్ఫెక్ట్ కనిపిస్తుంది. మోడల్ అంతే. ఒక పని చేద్దాం, ఒకసారి చూడు, చూసిన తర్వాత ఒక వాక్ అలా వేద్దాం, నచ్చినవి ఇక్కడ తీసి పెడతాం. బ్లాక్ బీడ్స్ అవి కూడా ఉన్నాయి. బ్లాక్ బీడ్స్, ఫింగర్ రింగ్స్, ఎవ్రీథింగ్ ఆడవాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ ఉంటాయి మ్యామ్ ఇక్కడ. అంటే నేను రావక్కర్లే, మగవాళ్ళకి. జెంట్స్ కూడా ఉన్నాయి సార్. కడాస్ ఉన్నాయి, చైన్స్ ఉన్నాయి, ఫింగర్ రింగ్స్ కూడా ఉన్నాయి, ఆల్ ఉన్నాయి. సో మ్యామ్ ది కంప్లీట్ అయ్యాక మీరు చూపిద్దామని ఫస్ట్ లేడీస్ కి ప్రిఫరెన్స్. దీనికేం వడ్డానం లేదా? మ్యాచింగ్ వడ్డానం కూడా ఉంది సార్ దీనికి. ఓకే, సిల్వర్ వేసుకోవచ్చు అని అంటున్నారా? ఇలా ఈ వడ్డానం వస్తుంది. అవును సార్, కూడా మ్యాచింగ్ వడ్డానం తిన్నా, అది కూడా వేసుకుని చూసుకుంటుంది. అప్పుడు టైం లేదు అన్నారు కాబట్టి సో నేను చూపిస్తున్నాను. ఇందాక టెంపుల్ ఇదన్నా కదా, అదేనో ఇందులో బీడ్స్ లో ఒకటి ఏదైనా పక్కన పెట్టుకో. ఇది బానే ఉందా? నాకు ఇందాక పర్పుల్ కలర్ బాగా నచ్చింది. అది స్టోన్స్, బీడ్స్ కదా. ఇది బీడ్స్ కదా. బీడ్స్ లో ఒకటి, నక్షీలో ఒకటి తీసుకోమని. నక్షీలో ఒకటి పక్కన పెట్టమని తీసుకో. మీరున్నారు కదా, తీసుకోవడానికే కదా మ్యామ్ నే తీసుకొని వచ్చి. అంటే ఈసారికి నాకు సైడ్ 1 lakh ఇచ్చారు, ఆ 1 lakh లో తీసుకున్నాను. మధ్యలో బాగుంది కదా. చూడండి, అంటే నేను తీసుకోవట్లేదు, బట్ మీరు చూస్తారు ఎలాగా పనిలో పని మీకు ట్రాఫిక్ ఛార్జీలు తగ్గిద్దాం. ఇది కుందన్ వర్క్ తోటి వస్తుంది మ్యామ్. జాడి కుందన్ టైప్ అంటారు కదా, సో అలా వస్తుంది. ఓల్డ్ స్టైల్ అండ్ ఇప్పుడు ఉంటున్న ట్రెండీ లాగా ప్రిపేర్ చేశారు.
ఓకే, దీనికి సెట్ కి మ్యాచ్ అవుతుంది అనుకుంటా. నక్షికి దేనికైనా కానీ సెట్ అవుతుంది. సో ఇక్కడైతే కలెక్షన్ చాలా బాగుందండి. సో మీరు BHEL కి వచ్చి ఇక్కడ డైరెక్ట్ గా చూసి మీరు తీసుకోవచ్చు అనమాట. నాకైతే ఇంకా ఇంకా చూసి తీసుకోవాలని ఉంది, కానీ మా అబ్బాయి వచ్చేస్తే రావద్దండి. BHEL ఎదురుగా ఉంది అనమాట CMR షాపింగ్ మాల్, అక్కడికి రండి. ఫ్లైఓవర్ దగ్గర. అది హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు అయితే, ఇంకా తునిలో ఉంది, విశాఖపట్నంలో ఉంది, ఇలాగ దాదాపుగా 40 దాటి ప్రాంతాల్లో ఉంది. నేను ఆల్రెడీ గూగుల్ చేశాను, ఎందుకంటే మా ఆవిడ ఆనందంలో తడబాటులో ఏది చెప్తుంది 40 అన్నా BHEL కి వచ్చేయండి అని చెప్పి. కాదు, BHEL ఎదురుగానే CMR షాపింగ్ మాల్ పెట్రోల్ బంక్ పక్కనే. ఓకే, సో ఇలా చూస్తూనే ఉంటుంది కాబట్టి రౌండ్ వేసేసి నేను కాళ్ళు కూర్చుంటా, నువ్వు వెళ్ళి అలా చూసి ఇదిగో గివ్ దట్ అను అవన్నీ వేసుకో. నువ్వు ఉంటేనే పక్కన బాగుంటది. బ్యాంగిల్స్ ఉంటాయి సార్, అవి పెండెంట్స్ ఇందాక చెప్పాను కదా బీట్స్ కి కస్టమైజింగ్ చేసుకోవడానికి. సో ఇక్కడ నక్షి బ్యాంగిల్స్, స్టోన్ వర్క్ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, జుమ్కీలు, ఇయర్ రింగ్స్ ఉంటాయి. సో తీయండి, ఇది బాగుంది. నెక్ పీస్ నక్షిదే. సరస్వతి దేవి వచ్చారు. బేసిక్ గా మనకి లక్ష్మీదేవి వస్తారు అన్ని చోట్ల, ఇక్కడ సరస్వతి దేవి వచ్చారు. అది చాలా బాగుంది, చాలా బాగుంది. ఇది ఎంత పడుతుంది చూడండి, నా సెలక్షన్ ఎలా ఉంటుందండి. అది 60,000. మా ఆయన సెలక్షన్ ఎలా ఉంటుందో నన్ను చూస్తేనే తెలుస్తుంది కదా. కన్ఫ్యూజ్ అవుతారని ఇది చూసిన తర్వాత సెలక్షన్ తెలుసుకున్నాను. చాలా బాగుంది ఇది. ఈ సెట్స్ కూడా చూడు బాగున్నాయి కదా. అదే చూసే కొద్దీ వన్ డే కూడా సరిపోతుంది. మనకి ఇది ప్యూర్ సార్. చాలా మంది ఇంకా పట్టీలు గిఫ్ట్ పర్పస్ కి ఇవ్వడానికి అని అంటే కొన్ని మాత్రమే ఇలా పెట్టారు. మా ఆయనకి పట్టీల గురించి బాగా తెలుసులేండి. చిన్న కోడలు సీరియల్ ఇలా పట్టీలు పెట్టుకొని మరి చేశారు, అమ్మాయి పట్టీ కోసమే. సౌండ్ ఎక్కువ వద్దనుకున్న వాళ్ళకి కూడా ఉంటుంది. ఆవిడ కూడా కాళ్ళకి పట్టీలు పెడతాను నేనే. చిన్న పిల్లలకా? అవును సార్, సైజెస్ ఉంటాయి పెద్దవాళ్ళకి. అవును సార్, మగవాళ్ళకి చైన్స్. అలా వైట్ సిల్వర్ లో చైన్స్ కావాలంటే అలా లేదు. ఇప్పుడు గోల్డ్ బ్యాంక్ లో పెట్టుకోవడం అలా అవుతుంది కదా, సో వాళ్ళకి కూడా ఇలా గోల్డ్ లాగా చైన్ ఉండడానికి ఇది కూడా. ఇది కూడా సిల్వర్ చైన్ కానీ గోల్డ్ ప్లేటెడ్, గోల్డ్ కోటింగ్. గోల్డ్ కోటింగ్ అదే అంతా కూడా. ఓకే, నా బ్లాక్ బీట్స్ అన్ని అడిగారు కదా మ్యామ్, బ్లాక్ బీట్స్ ఇప్పుడు బానే ఉంది. ఇప్పుడు వేసుకుంటున్నారు బీట్స్ తో సింగిల్ లైన్ గా వేసుకోవచ్చు. బ్రష్ స్టైల్, బీట్స్ స్టైల్ బీట్స్ జెంట్స్ వేసుకోవచ్చు, లేడీస్ వేసుకోవచ్చు. సారీ కుర్తా లాంటి వాటి మీదకి వేసుకుంటారు కదా, అది ఓపెన్. అమ్మో సైజ్ వచ్చేసింది. ఉంచి అండి, బాగుంది. అయితే మళ్ళీ రాదా ఏంటి? ఉంచేసాను సార్. ఎలాగో మీరు ఏముంది, తెగిపోతే నువ్వే కొనాలి. ఇది మ్యామ్ ఇప్పిస్తారు, మ్యామ్ కి మీరు బిల్ చేయండి. ఏదైనా మా ఆయన ఇప్పించాలి. దీన్ని బట్టి ఏంటంటే నేను ఎక్కువ మాట్లాడకుండా మా ఆవిడ బ్లాక్ బీట్స్ అడిగింది కదా, అవి చూపించేసి పెట్టలేదు. నాకు అంటగట్టి అటు కూడా ఉన్నాయి, చూసేసి వస్తాను. బ్లాక్ బీట్స్ సో గోల్డ్ లాగా కావాలి అంటే కాసుల టైప్ ఇది ఒక్కటి వస్తుంది. స్టోన్ వర్క్ కావాలి అంటే ఇలా వస్తుంది. ఈ ప్రైస్ ఎలా ఉన్నాయి? ప్రైస్ 3,500 అలా స్టార్టింగ్. బాగున్నాయి కదా, ఇది కూడా 3,500 నుంచి అలా స్టార్టింగ్ ప్రైస్. ఏం స్టోన్ ఇది? సల్మాన్ ఖాన్ వేసుకుంటాడు బాగా. అవును, బ్లూ సఫారీ స్టోన్ అలా. ఒరిజినలా కానీ నార్మల్. ఓకే, ఇది సల్మాన్ ఖాన్ చేతికి చేస్తాను బాగా వేసుకుంటే కోటీశ్వరుడు అయిపోతా. సల్మాన్ ఖాన్ లో పెళ్లి అవ్వదు అంతే. నా ఆల్రెడీ నీకు పెళ్లి అయిపోయింది కాబట్టి. ఆయన యూజ్ చేశారు కదా, హీరో చేతికి ఉంది కాబట్టి మన హ్యాండ్ కూడా ఉండాలి కదా. ఇది నార్మల్ సిల్వర్. అవును సార్. వెయిట్ బట్టినా ఇది? రేట్ ఇంటూ వెయిట్ పడుతుంది. వెయిట్ బట్టి. సో ఇక్కడ ఈ సిల్వర్ కలర్ లోనే వెయిట్ బట్టి, పీస్ బట్టి కాదు. పీస్ బట్టి కాదు, ఓన్లీ గోల్డ్ కోటింగ్ మాత్రమే పీస్ కాస్ట్ ఉంటుంది. ఇవి రేట్ ఇంటూ వెయిట్ పడుతుంది. అప్పుడు ఇవేమో మనకి ఎందాక అన్నారు కదా 50% బైబ్యాక్ అన్నారు. ఇవన్నీ 50% బైబ్యాక్. అవును సార్. ఇవేమో మనకి 80% ప్లస్ ఆ రేట్ ని బట్టి. సపోజ్ సిల్వర్ పెరిగితే
అది పెరిగినప్పుడు తగ్గినప్పుడు ఆ రేటుని బట్టి ఉంటుంది. ఇవి పెరిగినా తగ్గినా గానీ మనకి సంబంధం లేదు. కిడ్స్ కూడా డోరీమ్యాన్ ఇలాంటివి చూస్తారు కదా, వాళ్ళకి కూడా ఇలా డిజైన్. సినిమా అబ్బాయి పెద్దోడైపోయాడు, లేకపోతే మెస్సీ బ్రేస్లెట్ ఉంటే చూపించాడు వెంటనే కొనేస్తాడు. సార్ ఫుట్బాల్ బ్రేస్లెట్లు చేయించండి పిల్లలకి, ఫుట్బాల్ అంటే పిచ్చి. అవునా, నెక్స్ట్ టైం 100% చేపిస్తాను. బ్లాక్ బిట్స్ ఏం చూస్తున్నా తీసుకుంటా, అదే పెద్దదే తీసుకుంటాను. అటు కూడా ఒకసారి చూసేసి తర్వాత బాగున్నాయి కదా. చిన్న చిన్న ఇవి కూడా ఉన్నాయి సెట్స్, సింపుల్ సెట్. ఒక 7,000 8,000 బడ్జెట్ లో పగడాలి. బాగుంది కదా, బాగుంది. ఓకే, యూనిక్ గా ఉంది. అంటే డిజైనింగ్ టేస్ట్ తగ్గట్టు ఇది కూడా ఉంది. ఇలా సార్ ఒకటి దిగమంటే అర్థమైపోయింది. ఆ పైన రెడ్ కూడా చూపించండి, ఈ ఫ్రాక్స్ కి బాగుంటాయి. 7,747. నువ్వు కోటిలో ఆర్టిఫిషియల్ కొనే కన్నా ఇది బెటర్. అవును, చాలా మంది ఇదే సార్, షూటింగ్ లో కూడా అందరు ఇదే యూజ్ చేస్తున్నారు. ఇయర్ రింగ్స్ చూస్తున్నావా, బాగుంది కదా, డిఫరెంట్ గా. 5,000 అంట. అవునా, ఇలా సార్ మీకు కావాల్సిన రింగ్స్. ఓకే, నేను యూట్యూబ్ లో చేరాను, మొత్తం వేలి కన్నటికి బంగారంతో నింపాను. చూడండి ఫ్రెండ్స్, రియల్ రింగ్స్ ఇవి. నిజంగానే ఇక్కడ కొనుక్కుని వస్తారు, ఎక్కడో కూర్చుని యాక్చువల్ గా అదే అంటారు. మనం ఏమనుకుంటాం, గోల్డ్ అనుకుంటాము. ఇవి కూడా అంతే, అందుకే మీరు తీసుకొని పెట్టుకొని వెళ్ళండి సార్. మీరు కూడా మరి ఉంగరాలు సాంబయ్య అంటారు, ఇన్ని ఉంగరాలు పెట్టుకుంటే. మోడల్ సూపర్ మోడల్. అమ్మాయి చూసావా, మనం వెళ్ళిపోదాం అన్న టైంకి యాక్టివ్ అయింది. అమ్మాయి ట్రెండ్ లోకి నేను మాట్లాడుతున్నాను, సూపర్ మోడల్ ట్రెండ్. ఓకే అమ్మా, ఇప్పుడు బాగున్నాయి, కలెక్షన్ బాగుంది. కాకపోతే నేను చెప్పాను కదా ఇప్పుడు వెళ్ళాలని చెప్పి, ఆ వల్ల మాకు టెన్షన్ పెడుతున్నారు సార్. దానికి ఇచ్చేస్తే వేసుకుని చూస్తుంది, బిల్లు కట్టి చెల్లిపోతాం ప్లీజ్. డబ్బా ఏంటి స్పెషల్? పడ్డానికి బాక్సెస్ సార్, పద్మం జ్యువెలర్ నుంచి బాక్స్. బాగుంది, బాక్స్ ఇది బాగుంది, కొత్తగా ఉంది. మొత్తం దీంట్లో మిగతా నెక్లెస్ లు అన్ని ఏమైనా అన్ని పెట్టుకోవచ్చేమో, గాజులు. డబ్బా కొంటే చాలు, తర్వాత మీరు డబ్బా కొంటే కాదు, వడ్డానం కొంటే అన్ని పెట్టుకోవచ్చు. ఇంకా బాక్స్ మొత్తం జ్యువెలరీ బాక్స్ లాగా. మా ఆవిడ దగ్గర బ్యాంగిల్ బాక్స్ ఉంది, ఇది జ్యువెలరీ బాక్స్ అని పెట్టుకోవచ్చేమో. కలర్ బాగుంది, మీ థీమ్ అయితే. అవును సార్, పద్మం ఇది బాగుందండి చాలా. అయితే మేము నెక్లెస్ అనుకుని వచ్చాము, కాకపోతే వడ్డానం కొన్నాం. సో హ్యాపీ వ్యాలంటైన్స్ డే కి వ్యాలంటైన్స్ సందర్భంగా పింక్ కలర్ కూడా. సో వ్యాలంటైన్స్ డే నువ్వు అడిగినందుకు వ్యాలంటైన్స్ డే కి ఒక వాల్యుబుల్ గిఫ్ట్ అనమాట. బైబ్యాక్ కూడా ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ వచ్చి నేనే ఇస్తాను 50%. బిల్ అయితే కంపల్సరీగా ఉండాలి. అవును, బిల్లు లేకపోతే బైబ్యాక్ 50% ఇవ్వరు. నేను బైబ్యాక్ అన్నాను కాబట్టి ఆవిడ గుర్తొచ్చింది, లేదు బిల్లు నొక్కేస్తాను. అవునా కదా, మా దగ్గరే ఉంది, మళ్ళీ పంపిస్తారు. నేను వస్తాను, వచ్చాక బిల్ ఏదేంటండి మీకేమో, మీరు ఎక్కడ కొన్నారని గ్యారంటీ అంట. వీడియో ప్రూఫ్ ఉంది. అవును కరెక్ట్. వెన్నెల బేచెల్ షాపింగ్ మాల్. మళ్ళీ మీరు రావడానికి బిల్లు మా దగ్గర పెడుతున్నాం, బిల్లు కోసం వచ్చి ఇంకోటి ఏదైనా తీసుకుంటాం. అవునవును, వెన్నెల అని అడగండి. మరి మీరు ట్రాన్స్ఫర్ అయిపోతే లేదు సార్, ఇక్కడే ఉంటాం. వెన్నెల కాకపోతే ఉదయం సంధ్య ఏమి ఉంటాయి, చందమామ అలా అడగండి. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఓపిక చూపించావు, థ్యాంక్ యూ. సో మీరైతే చూసారు కదా, మా ఆవిడకి నేనైతే మాట నెరవేర్చాను, కోరిక తీర్చాను. ఓకే, వాల్యుబుల్ గిఫ్ట్ అని అనుకుంటున్నాను. వర్త్ యాక్చువల్ గా ఇలా వెండి బంగారం ఇవన్నీ మనకి అసెట్స్ లా అన్నమాట. సో మీరు కూడా యూనిక్ డిజైన్స్ కావాలి సిల్వర్ జ్యువెలరీలో, అంటే
తక్కువ రేట్లో నాలాగా తక్కువ బడ్జెట్ ఉంది కానీ పెద్ద పెద్ద నగలు కావాలి, పెద్ద పెద్ద వడ్డానాలు కావాలి, ఇలాంటి సైజు వడ్డానాలు కావాలి, అలాంటివి కావాలనుకున్నప్పుడు హ్యాపీగా మీరు సిఎంఆర్ షాపింగ్ మాల్ లో గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చేయచ్చు. పద్మం కలెక్షన్ ఉంది ఇక్కడ, బేచేలు ఎదురుగా ఉంది. హైదరాబాద్ వాళ్ళకి అయితే ఇంకా చాలా ఉన్నాయి, మొత్తం 40 స్టోర్స్ అయితే ఉన్నాయంట. డీటెయిల్స్ అయితే కనుక్కుని డిస్క్రిప్షన్ లో పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్స్ లో పెట్టండి. మా అబ్బాయి అయితే అక్కడ వెయిట్ చేస్తుంటాడు కాబట్టి సో ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్ టు బ్యాక్ టు హోమ్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.